హలో, నేను సిఎస్ రావు. ఒక అబద్ధం చెప్పాలంటే అంత ఈజీ కాదు. లక్షలాది మంది ముందు అబద్ధాలు చెప్పాలంటే ఎవరి తరము కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ వేదికగా ఆయన చెప్పినటువంటి అబద్ధాలు ఎలా ఉన్నాయి అనేది మీకు నేను వివరించి చెప్తాను. దీంట్లో నిజం ఉందనుకుంటే మీరు ట్రోల్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. నవరత్నాల రూపంలో సంక్షేమాన్ని నేనే ఇస్తున్నాను, బటన్ నేనే నొక్కుతున్నాను. రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కనుక మీరు ఓటేయకపోతే ఈ బటన్ నొక్కేటువంటి కార్యక్రమం సంక్షేమాలన్నీ ఆగిపోతాయని చెప్పి ఆయన చెప్తున్నారు. దీని మీద బడ్జెట్ ని మనం కనుక అధ్యయనం చేసి చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం 15% మాత్రమే సంక్షేమానికి కేటాయించారు, 15% మాత్రమే ఖర్చు పెట్టారు. అదే చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 19 వరకు 19% ఆయన సంక్షేమానికి ఖర్చు పెట్టారు. పేర్లు మారొచ్చు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు టైంలో ఇంకో పేర్లు ఉండొచ్చు. టోటల్ బడ్జెట్లో సంక్షేమానికి సంబంధించి నేను చెప్తున్నా, 19% చంద్రబాబు నాయుడు తింటే బడ్జెట్లో ఖర్చు 15% మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఉంది. అందుకే నేను చాలా వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను, జగన్మోహన్ రెడ్డి 100 రూపాయలు ఇస్తే దాంట్లో 80 రూపాయలు సంక్షేమానికి ఇస్తున్నాడు, మిగతా 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు జనాల దగ్గర అని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నాను. ఇక జగన్ కళ 10 లక్షల రూపాయలు దోపిడీ చేయడం అనేది విపక్షాలు చెప్తున్నటువంటి ఒక ఆరోపణ. అలాగే జిల్లాకు ఒక ప్యాలెస్ నిర్మాణం అనేది కూడా ఆయన ఒక డ్రీమ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన చెప్తూ ఉంటుంది, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు. దాంట్లో ఎంత నిజం ఉంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆల్రెడీ తాడేపల్లిలో ఒక క్యాంప్ ఆఫీస్ ఉంది. ఇటీవలనే 500 కోట్లు పెట్టి విశాఖలో ఒకటి క్యాంప్ ఆఫీస్ నిర్మించారు. రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాయలసీమలో కర్నూలులో మరొక క్యాంప్ ఆఫీస్ నిర్మించాల్సి ఉంటుంది. అది 500 కోట్ల 600 కోట్ల అనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇష్టం. ఇక వ్యక్తిగతంగా ఆయనకి సొంతంగా ఉన్నట్టు భవనాలు తీసుకుని విలాసవంతమైనటువంటి భవనం హైదరాబాద్లో లోటస్ పాయింట్లో ఉంది. అలాగే బెంగళూరులో మరొక విలాసవంతమైనటువంటి భవనం ఉంది. ఇది అందరికీ తెలిసిందే. సో కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలో కొంతవరకు జిల్లాకు ప్యాలెస్ నిర్మాణం అనేది నిజం అయ్యే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే హెలికాప్టర్లు కూడా 3 సిద్ధం చేసుకున్నారు. ఆల్రెడీ 2 బుక్ చేశారు, ఆల్రెడీ 1 ఉంది. అంటే 3 రాజధానులకి 3 హెలికాప్టర్లు అనేది అది మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. సో రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి వాటికంటే కూడా జిల్లాకు ఒక ప్యాలెస్ నిర్మించుకున్న ఆశ్చర్యపోవసరం లేదు మళ్ళీ అధికారంలోకి వస్తే అనేది తెలుగుదేశం ఆరోపిస్తుంది. దానికి బలం చేకూరేలా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు ఉందని చెప్పి మనం ఒక అభిప్రాయానికి అయితే రావచ్చు. ఇక 10 లక్షల దోపిడీ, అతను డ్రీమ్ ఏంటంటే ఒక 10 లక్షల కోట్లు తన ఆస్తుల్ని పోగు చేసుకోవాలి, పెంచుకోవాలి అనేది ఆయన డ్రీమ్ అని అంటున్నారు. అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆయన మీద ఇప్పటికే ఈడీ సిబిఐ విచారణ ఉంది. సో గతంలో ఏ విధంగా కంపెనీలకు సంబంధించినటువంటి కిట్ ప్రో వ్యవహారం నడిచిందో మనం అందరం చూస్తున్నాం. సో మరి ఇది ఆ కళ నిజమేనా లేదంటే ఎగ్జాగరేట్ చేసేదా విపక్షాలు అనేది చూడాలి. సో ఇక మద్య నిషేధం. సో మద్య నిషేధం అనేది 2019లో ఒక పెద్ద క్యాంపెయిన్ చేశారా లేదా అనేది మీ అందరికి కూడా తెలుసు. కానీ ఆ తర్వాత అప్పుడు ఏం చెప్పారు, మద్య నిషేధం చేశాకనే నేను మళ్ళీ మిమ్మల్ని ఓటు అడుగుతా అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేమంటున్నారు, మీ ఇంట్లో లబ్ధి కలిగితేనే నాకు ఓటేయండి అని చెప్పి కొత్త స్లోగన్ వినిపిస్తూ ఉన్నాడు. సో ఇక మాట తప్పను మడిమ తిప్పను అనేది ప్రతి వేదిక మీద జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాట. సో ప్రభుత్వ వైన్ షాపులు పెట్టి వైన్ అమ్మించడం అనేది మాట తప్పటమా మడిమ తిప్పటమా అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఇక నాసిరకం మద్యంతో 35 లక్షల మంది ఆరోగ్యాలు నాశనం అయ్యాయి అని చెప్పి ఒక హెల్త్కి సంబంధించినటువంటి నిష్ణాతులు తయారు చేసినటువంటి రిపోర్టు. ఆంధ్రప్రదేశ్లో 35 లక్షల మంది ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడింది. ఇక కిడ్నీ ఫెయిల్యూరు, లివర్ డ్యామేజ్తో 30,000 మంది చనిపోయారని చెప్పి పవన్ కళ్యాణే చెప్తున్నారు అనేక వేదికల మీద. బికాస్ నాసిరకం మద్యం అమ్మడం వల్ల. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే భూమ్ లాంటివి కానీ లేదా ఆంధ్ర గోల్డ్ లాంటివి కానీ ఇలాంటి బ్రాండ్స్ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో తయారవుతున్నాయి, డిస్టిలరీ కంపెనీలు వాళ్ళ బినామీ పేరుతో అనేది విపక్షాలు చేసేటువంటి ఆరోపణ. సో అంతిమంగా ఏంటంటే 30,000 మంది మృతి చెందారు ఇప్పటి వరకు కేవలం కిడ్నీ లివర్ డ్యామేజ్ తోటి ఆ మద్యం తాగినందువల్ల అనేది ఒక రిపోర్ట్ విపక్షాలు బయటపెట్టాయి. ఇక 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీ ఇచ్చారా లేదా జగన్మోహన్ రెడ్డి 2019లో జాబ్ క్యాలెండర్ అనేది, మరి జాబ్ క్యాలెండర్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా అనేది ఏడాదికి చూడండి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా లేదా అనేది.
ఇంకా వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి అన్నారు. 5 ఏళ్ళు గడిచిపోయింది, ఇప్పటి వరకు దాని పరిస్థితి ఏంటనేది తెలుసు. అన్న అదేం లేదన్నా, వారం రోజులు అయిపోద్దని చెప్పి ఆ రోజు అన్నాడు. సంబరాలు చేసుకున్నారు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళతో పాటు అందరి చేత ఓటేయించారు. అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. మరి సిపిఎస్ ఏం చేశారు? ఇది మాట తప్పటమా, మడమ తిప్పటమా, విశ్వసనీయతో కూడిన రాజకీయాలు అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ అంగన్వాడీలో వేతనం పెంపు, అంగన్వాడీలకు ఏం చెప్పారు? తెలంగాణ కంటే 1000 రూపాయలు నేను ఎక్కువగా ఇస్తాను గౌరవ వేతనం అని చెప్పారు. మరి ఇచ్చారా ఇవ్వలేదు అనేది ఏ అంగన్వాడీ టీచర్ని అడిగినా, ఏ అంగన్వాడీ హెల్పర్ని అడిగినా చెప్తారు. ఇది నేను చెప్పవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ దాదాపు 4 రోజుల పాటు ధర్నాలు ఆందోళన చేసి జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఏం చేయలేక ఉద్యోగాలు పోతాయని చెప్పి భయపడి వాళ్ళు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక విద్యుత్ ఛార్జీలు పెంచనున్నారు. 5 ఏళ్లలో 9 సార్లు పెంచారా లేదా? అసలు విద్యుత్ ఛార్జీలే పెంచనని చెప్పి ఆయన చెప్పారు. 9 సార్లు పెంచారు. కావాలంటే రికార్డు చూసుకోండి. అలాగే ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి ఎంత వసూలు చేశారో జగన్మోహన్ రెడ్డి అనేది మీరు పరిశీలించుకోవచ్చు. మీ స్వానుభవం కూడా ఉంటుంది. అంటే సిద్ధం సభలో ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పారు అనేదానికి, ఎన్ని నిజాలు చెప్పారు అనేదానికి మీరే సాక్షులుగా ఉంటారు. ఇక కరెంట్ ఛార్జీల రూపంలో ప్రజలపై 64,000 కోట్ల భారం పడింది. ఇప్పుడు 5 ఏళ్లలో 64,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీల రూపంలో, ట్రూ అప్ ఛార్జీలు కానీ, పెన్షన్ ఛార్జీల రూపంలో కానీ వసూలు చేశారు జగన్మోహన్ రెడ్డి. నేను ఛార్జీలు పెంచనన్నాడు 2019లో. ఇక ఉచిత ఇసుక విధానం రద్దు చేసి 50,000 కోట్ల కుంభకోణం పాల్పడ్డారనేది విపక్షాల ఆరోపణ. సరే 50 కోట్ల 1,00,000 కోట్ల అనేది పక్కన పెడితే, ఈయన ఉచిత ఇసుక ఇస్తానని చెప్పి 2019లో చెప్పారు. ఆ రోజు ఉన్నటువంటి ఇసుక విధానాన్ని తప్పుపట్టారు. చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపులతో ఆ రోజు సప్లై చేశాడు. కానీ ఆ రోజుని తప్పుపట్టి ఇప్పుడు ఏం చేశారు? సెంట్రలైజ్ చేసి జేపీ వెంచర్స్ అనే దానికి ఇచ్చేసి 50,000 కోట్ల రూపాయలు కుంభకోణం పాల్పడ్డారన్నారు. దీని మీద విచారణకు కోరుతున్నారు విపక్షాలు. ఒకవేళ అధికారంలో రాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద విచారణకు ఆదేశించేటువంటి ఫస్ట్ స్కామ్ ఏదైనా ఉందంటే ఇసుక కుంభకోణం, ఇసుకు సంబంధించి, అలాగే మద్యానికి సంబంధించి. ఇక 60 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడేసిన సంగతి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనం చూసాం. సో ఇది ఈ 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడ్డారా లేదా అనేది మీరే నిర్ణయించుకోవాలి, చూసేటువంటి వాళ్ళు. ఇక అమ్మఒడి ఇంటికి ఒకరికే పరిమితం చేశారు. అమ్మఒడి అనేది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి 2019లో చెప్పారా లేదా? ఇప్పుడు ఒకరికే పరిమితం చేశారా లేదా అనేది గుర్తు చేసుకోవచ్చు. ఆ రోజు వీడియోలు కూడా చూసుకోవచ్చు. ఇక అమ్మఒడి పథకం ద్వారా ఇచ్చేది 13,000. నాన్న, సో ఈ బుడ్డి అనే పదం మనం వాడము, ఎందుకంటే విపక్షాలు చెబుతుంది 1,00,000 కోట్లు జగన్ సర్కార్కి ఆదాయం వచ్చింది. అమ్మఒడి పేరుతో 13,000 కోట్లు ఇచ్చి ఈ మద్యం ద్వారా 1,00,000 కోట్లు ఆదాయం సంపాదించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి సర్కారు. సో ఈ 1,00,000 కోట్లు ఎక్కడ? 13,000 రూపాయలు ఎక్కడ? ఇక చంద్రబాబు హయాంలో 16 లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్, 16 లక్షల మందికి చంద్రబాబు నాయుడు హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. జగన్ పరిపాలనలో చూస్తే 9 లక్షల మందికి ఫీజులు. ఇది రికార్డ్ చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఇక ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేది తన పేటెంట్గా సిద్ధం సభలో చెప్పుకున్నారు. అది ఎంతవరకు నిజమో మీరు ఆలోచించండి. సో స్కీమ్, జగన్ కోతల స్కీమ్తో 7 లక్షల మంది విద్యార్థులకు నష్టం, అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ 7 లక్షల విద్యార్థులకు నష్టం జరిగింది అనేది రికార్డ్స్ చెప్తున్నాయి. ఇక రైతు భరోసా హామీ విషయంలో మరొక మోసం. ఏంటది? జగన్ సర్కార్ ఇచ్చేది 7,500, ఇది రైతు భరోసా పేరుతోటి. వాళ్ళు ఏం చెప్పారు? సిద్ధం సభలో 13,000 ఇస్తున్నామని చెప్పి 13,500 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు నిన్న సిద్ధం సభలో. ఇది మేదలమిట్లో జరిగిన సిద్ధం సభలో. జగన్ సర్కార్ దాంట్లో ఇచ్చేది 7,500. మిగిలినటువంటి కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేనైతే అబ్జర్వ్ చేశాను. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు 3 విడతలుగా విడుదల చేస్తుంది సంవత్సరానికి, ఎప్పుడైతే విడుదల చేస్తుందో అదే రోజు రైతు భరోసా బటన్ నొక్కుతారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా పడదు. 2,000 రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000 రూపాయలే కనిపిస్తాయి. మిగిలినటువంటి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలియదు. కానీ దాంట్లో ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి 13,500 రూపాయలు, ఇది 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, కేవలం 7,500 మాత్రమే జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇస్తుంది. కానీ ఆయన ఏం చెప్తున్నారు? 13,500 నేను ఇస్తున్నాను చెప్తున్నారు. దీంట్లో వాస్తవం ఉందా లేదా మీరు ఆలోచించండి. ఇక పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ప్రతి వేదిక మీద ఆయన చెప్పింది ఏంటంటే పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, నేను వస్తే తగ్గిస్తానని చెప్పారు. కానీ ఇవాళ ఏం చేశారు?
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా హైయెస్ట్ పెట్రోల్ డీజిల్ రేట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇది మాట తప్పడం మడలు తప్పడం అంటే. సో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోని పెట్రోల్ ధరలు. ఇక 25 లక్షల పక్కా ఇల్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇక సెంటు భూమి పథకంలో 7,000 కోట్లు కుంభకోణం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధసభలో ఏం చెప్పారంటే, నా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళే నాకు ఓటేయండి, బటన్ నొక్కండి, నేను 130 సార్లు బటన్ నొక్కాను, మీరు 2 సార్లు బటన్ నొక్కండి అని చెప్తున్నాడు ఆయన. సెంటు స్థలం ఇచ్చినందుకు. సెంటు స్థలంలో ఎంత కుంభకోణం జరిగిందంటే సుమారు 7,000 కోట్లు కుంభకోణం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఎకరం 3 నుంచి 5 లక్షలు తీసుకొని 20 నుంచి 25 లక్షల రూపాయలు బిల్ చేయించుకున్నారా లేదా? దీనికి సమాధానం చెప్పాలి. ఆ సందర్భంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ని మార్చేశారా లేరా? బాహాటంగా ఆరోపణలు ఆ రోజు వచ్చాయా లేదా? రాష్ట్ర వ్యాప్తంగా అదే జరిగిందా లేదా? దీనికి సమాధానం చెప్పి ఆయన నీతి నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు కదా సిద్ధం సభలో. దాన్ని పరిశీలించిన తర్వాత మీరే నిర్ణయించుకోవచ్చు. ఇక 80% హామీలపై మాట తప్పారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన ఏం చెప్తున్నారు? 99% నేను నెరవేర్చానని చెప్తున్నారు. సో ఆయన ఏం చేశారు అనేది చూడండి. నవరత్నాలు ఇస్తానన్నారు, నవరత్నాల్లో కొంత ఇచ్చారు. దాని మీద కూడా సాంకేతికపరమైనటువంటి లోపాలు ఉన్నాయని చెప్పి కేంద్ర నిఘా సంస్థ ఇప్పుడు దృష్టి పెట్టింది. ఇది లేటెస్ట్. అంటే ఈ నవరత్నాల పేరుతోటి డైరెక్ట్ ఏదైతే బటన్ నొక్కుతున్నారో ఈ బటన్ నొక్కే దాంట్లో కొంత అనర్హులు కూడా వెళ్ళిపోతున్నాయి, అంటే ప్రైవేట్ అకౌంట్స్లో పడుతున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వమే నిఘా సంస్థను ఏర్పాటు చేసింది. సాంకేతిక నిపుణులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. సో పంచాయతీ మున్సిపాలిటీలకి కేంద్రం నుంచి 12,000 కోట్లు ఇచ్చారు. స్థానిక సంస్థల నిధులతోటి బటన్ నొక్కారు. గ్రామాల్లో మున్సిపాలిటీలో అభివృద్ధి లేదు. ధరలు పన్నులు ఛార్జీలలో పెంచేసి ఒక్కొక్క కుటుంబం పైన ₹1,00,000 భారం వేశారని చెప్పి సుమారుగా తెలుస్తుంది. ఈ 5 ఏళ్లలో ఇచ్చేది గోరంతా, చెప్పేది కొండంతా. ఇక అన్న క్యాంటీన్, పండగ కానుకలు, నిరుద్యోగ వృత్తి, పసుపు కుంకుమ, ఇవన్నీ 120 చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు. వాటన్నిటిని రద్దు చేశారు. 120ని రద్దు చేశారు. 120ని రద్దు చేసి 9 చేశారు నవరాత్రులని. 1,00,000 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ సప్లాన్ నిధులు కంప్లీట్గా 1,00,000 కోట్లు మళ్ళీ ఇచ్చేశారు. మళ్ళీ ఇచ్చి ఇప్పుడు ఏం చెబుతున్నారు? ఈ 5 ఏళ్లలో నేను 2,50,000 కోట్లు ఇచ్చాను అంటున్నారు. మరి వీటి సంగతి ఏంది అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇక జగన్ పాలనలో 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి కబ్జా. సో కబ్జాలకి ఇంకో సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రశ్నించారని చెప్పి 1000 మంది మీద, దళిత బడుగు బలహీన వర్గాల మీద హత్యలు 1000 మంది హత్యలు జరిగినాయా లేదా రాష్ట్రంలో? ఆ జగన్ పాలనలో 5 కోట్ల మంది ఆంధ్రులంతా బాధితులు అంటే నేనైతే అది చెప్పను, అందరూ బాధితులని కొంతమంది లబ్ధి పొందారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఏకమయ్యారని చెప్పున్నారు. అది మనం ఏకమయ్యారని చెప్పి మనం ఇప్పుడు చెప్పలేము. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకత్వంలో తిరుగుబాటు అయితే మొదలైంది. జగన్కు బలం ఉంటే ప్రతిపక్షాలను చూసి భయపడుతున్నారు అని. ఎన్నికల్లో అక్రమాలు సాగవని వైసీపీ నేతల్లో కొంత అలజడి, భయం అయితే ఏర్పడింది. 100 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన వెలవలు పోయిన మేదరమెట్ల సభ 100 కోట్లు ఖర్చు అయిందని చెప్పి చెబుతున్నారు. అది పార్టీ కార్యక్రమం అంటే కాదు, ప్రభుత్వ కార్యక్రమం అంటే కాదు. మరి ఏ కార్యక్రమం? ప్రభుత్వ ఖర్చులతో కూడినటువంటి ప్రైవేట్ కార్యక్రమం, వైసీపీ కార్యక్రమం. దీని మీద ఎంక్వైరీ చేయాలి అసలు. సో వైసీపీది బలం కాదు, వాపు అని చెప్పి తెలుస్తున్నటువంటి విపక్షాలు. ఇది సిద్ధం సభకు సంబంధించిన బ్రీఫ్. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, నేను అబద్ధమాడను, మాట చెప్తే మాట మీద నిలబడతా, మడమ తెప్పను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కానీ మీరు గుర్తు చేసుకుంటే, జగన్ అబద్ధం చెప్పాడా, నిజం చెప్పాడా, చెప్పిన మాట మీద నిలబడతాడా లేదా, ఆయన నిజాయితీ పడ్డా, విశ్వసనీయతో కూడిన రాజకీయాలు చేస్తున్నాడా లేదా, దీని మీద మీరు మీ అభిప్రాయాలని స్వేచ్ఛగా తెలియజేయచ్చు. నేనైతే నాకున్న గుర్తున్నటువంటి పాయింట్లు అయితే నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. సో వీటి మీద కంటే కూడా నేను ఇంకా చెప్పచ్చు. అమరావతి రాజధాని చెప్పొచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇలాంటివి చెప్పొచ్చు, ఇవన్నీ చెప్పొచ్చు. కానీ ఇంకా లోతుకి వెళ్ళలేదు. బ్రీఫ్గా ఆయన సంక్షేమ పథకాల గురించి మాత్రమే నేను మీకు తెలియజేశాను.